జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొత్త చిక్కులు. హైకోర్టులో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పదవికి గండం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులను, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని విజయ్ కుమార్ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్పై సోమవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రాథమిక విచారణ తర్వాత సిబిఐ, ఏసీబీ తరపు న్యాయవాదుల పేర్లను కూడా కేసు విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ కేసును 1 వారం రోజుల పాటు వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్పై కేసు యొక్క వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా చారిత్రాత్మక సినిమా హరిహర వీరమల్లు జూలై 24న థియేటర్లలో విడుదలయ్యింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలైన ఆయన తొలి చిత్రం ఇది. ప్రచార కార్యక్రమాలలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత అమరావతిలో విలేకరుల సమావేశం ఒకటి నిర్వహించి విశాఖపట్నంలో మరొక ఈవెంట్ చేశారు. అమరావతిలో జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాకు వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చారు పవన్. 3-4 రోజుల పాటు వీరమల్లు ప్రచారానికి సమయం కేటాయించారు. ఆ ప్రచారానికే ప్రభుత్వ నిధులు వినియోగించారని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపణలు చేశారు.